ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఓసారి మంత్రి అయినా కూడా ఇప్పటి వరకు ఆయనకు దక్కాల్సిన ప్రాధాన్యత, ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇవ్వలేదు అనేటువంటిది ఆ కుటుంబ సన్నిహితుల యొక్క ఆవేదన. అయిన వాళ్లే నమ్మించి మోసం చేస్తే నిజాయితీకి దక్కినటువంటి సత్కారం అనేటువంటిది మరొక ఆరోపణ. ఆవేదనలో నిజమెంత, ఆరోపణల్లో వాస్తవం ఎంత? రాజకీయ రహస్యాల గుట్టు విప్పేందుకు లెట్స్ ఇన్వైట్ డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. డాక్టర్ గారు నమస్తే. సార్, తేనె తుట్టని మాత్రమే కాదు, అణుబాంబులు లాంటి సమాధానాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి చాలా కాలం మిమ్మల్ని బతిమిలాడి వెంటాడి మిమ్మల్ని హాట్ సీట్ మీద ఈరోజు కూర్చోవాల్సి వచ్చింది సార్. సార్, లెట్స్ బిగిన్ ద షో సార్. ఇంట్రోలోనే చెప్పండి సార్, వాట్ ఈస్ యువర్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ అని. సార్, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ పొజిషన్ నౌ? చాలా. ఎలా? జీవితంలో మనిషికి అనుభవించడం తెలియాలి, జీవితాన్ని అనుభవించడం తెలియాలి. అది తెలిసినటువంటి వ్యక్తిగా నేను మీ ముందు ఉన్నాను. 40 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్. ఎంతమంది, ఒక్కసారే నేను ఓడిపోయాను. అది కూడా ఓడిపోవటం అనేటటువంటిది కూడా దేవుడు నాకు వరంగానే ప్రసాదించాడని చెప్పి నేను నమ్మి మీ ముందు కూర్చున్నాను. 5 సార్లు ఎమ్మెల్యే అన్నారు, రాజ్యసభ అన్నారు, లోక్సభ అన్నారు. రాజ్యసభలో గెలవటం అనేటటువంటిది, నేను నా దగ్గర ఎమ్మెల్యే లేరు, ఇండిపెండెంట్ ఆల్మోస్ట్. దానిలో ఉన్నది 15 మంది, 42 మంది కావాలి. 90 మంది దాకా ఓట్లు వేసి నేను గెలిచి కూర్చున్నాను. ఇది సాధ్యమా? సాధ్యం కాదు. మనసులో ఉన్నటువంటి అభిమానంతోటో లేకపోతే నాకున్నటువంటి ఆ గౌరవంతోటో నాకు లభించినటువంటిది, భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జీవితం ఇది. సో ఎంతమంది నాయకులు ఈ రకంగా ఈ 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండగలిగారు అని అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యమంత్రి పదవి ఒకటి చేయలేదు అనేటటువంటిది చూసి, ఏదో మీరు అన్నారే ఆయనకు సరైనటువంటి గౌరవం దక్కలేదు అనేటటువంటిది ఉన్నటువంటి జనరల్. ఎందుకంటే పదవి ఉంటేనే ఇవాళ పదవి కావాలి, అధికారం కూడా కావాలి, కాదంటలేదు. కానీ అది నేను అనుభవించానని అనుకుంటాను. నేను అవి రెండు కూడా జీవితకాలం శాశ్వతం ఇవి అనుకోవటం అనేటటువంటిది ఉందే, అది కాదు అని నాకు తెలుసు. శాశ్వతం కాదు అది. జీవితకాలం అంతా కూడా అదే రకంగా గడపడం అనేటటువంటిది శాశ్వతంగా ఉండదని నాకు తెలుసు. మీరు ఇస్తున్న సమాధానం, మీరు ఇచ్చిన సమాధానం పూర్తి ఆత్మసంతృప్తితో ఇస్తున్నారు అనేటువంటిది నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని బాగా ప్రేమించి మీ క్షేమం కోరుకున్నటువంటి వాళ్ళ అభిమానం, అది అభిమానాన్ని నేను తప్పుపట్టకూడదు. వాళ్ళ అభిమానం అది. నేను ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి అని సమాజాన్ని చూసినటువంటి వ్యక్తులుగా వాళ్ళు కోరుకునేటటువంటి దాన్ని నేను గౌరవిస్తాను, అంతవరకే. కానీ నాకు వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతున్నటువంటిది ఇది. నా కళ్ళ ముందు చూశాను నేను పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చూశాను. తర్వాత ఆయన అంతకుముందు చూశాను, విపి సింగ్ గారిని చూశాను, చరణ్ సింగ్ గారిని చూశాను, వాజ్పేయి గారిని చూశాను, రాజీవ్ గాంధీ గారిని చూశాను, ఇందిరాగాంధీ గారిని చూశాను, నేను దేవయ్య గౌడ గారిని చూశాను. నేను అందరూ ఎప్పుడొకప్పుడు విరమించినటువంటి వ్యవహారమే, అర్థమైందా? తర్వాత ఇంకొకటి ఏంటంటే గౌరవంగా విరమించడం అనేటటువంటిది ఆ అవకాశం అందరికీ సాధ్యం కాదు. గౌరవంగా అంటే ఇది విరమణేనా సార్? ఏది విశ్రాంతి అని నేను అనుకుంటున్నాను, విరమణ అని మీరు అంటున్నారు. విరమణ అంటే విశ్రాంతి ఏంటి, విరమణ ఏంటి? నేను ఇవాళ ఆ జోలికే వెళ్ళను అని నేను నిక్కచ్చిగా చెబుతున్నాను. సో ఇట్ ఈస్ క్లియర్, మీరు ఏ పార్టీలో లేరు, ఏ పార్టీలోకి వెళ్ళరు. ఏ పార్టీ అంటే పురంధరేశ్వర గారు బీజేపీలో ఉన్నది కాబట్టి పురంధరేశ్వర గారు యొక్క మంచి కోరేటటువంటి వ్యక్తిగా నా బాధ్యత నేను నిర్వహిస్తాను, అంతవరకే. ఇక పార్టీగా నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాను. అది అందరికీ తెలుసు, ఆ పార్టీలో తెలుసు. ఇప్పుడు
నా మనసు కూడా చెప్పేది కోరుకునేది అదే. ఈ జీవితం రెస్ట్ ఉందే, ఈ రెస్ట్ ఆఫ్ ద టైము 72 సంవత్సరాలు ఇప్పటికి. ఇవి తర్వాత ఉండేది ఇంకో 10-20 సంవత్సరాలు, 10 సంవత్సరాల కంటే మనం ఉండకపోవచ్చు. ఈ 10 సంవత్సరాల్లో నేనేమి 40 సంవత్సరాల్లో కోల్పోయాను అనేటటువంటి చూసుకుంటే నాకు పిల్లలతో ఉండే అవకాశం నాకు లేకపోయింది. ఇప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళు నలుగురితోటి నేను చక్కగా కాలక్షేపం చేస్తాను. వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పనివ్వండి, టెన్నిస్ నేర్పనివ్వండి, హార్స్ రైడింగ్ నేర్పనివ్వండి, లేకపోతే పుస్తకం చదివి కథ చెప్పనివ్వండి, నాకు సంతోషమైనటువంటి కార్యక్రమం అంటే అది. రెండవది స్నేహితులతోటి నాకు పొద్దున్నే ఇప్పుడు కూడా ఇవాళ కూడా టెన్నిస్ ఆడొచ్చాను నేను. 40 మంది ఉంటారు క్లబ్లో. 40 మంది ఈ ఇళ్లలో ఏదైనా జరిగినా ఏదైనా మంచి చెడులు మాట్లాడుకున్నా మేము అందరం కలుస్తూ ఉంటాము. అలానే సంవత్సరానికి ఒకసారి విదేశాలకు వెళ్ళి అక్కడ ఒకవైపున ఎంజాయ్ చేస్తూనే రెండో వైపున నా అధ్యయనం కూడా చేసుకుంటూ ఉంటాను. ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం కానివ్వండి, లేకపోతే సామాజిక వాతావరణం కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, పొలిటికల్ యాక్టివిటీ కానివ్వండి, అధ్యయనం చేసుకుంటా నేను దాని మీద వ్యాసాలు రాసుకుంటూ ఉంటాను. ఇంకొకటి పుస్తకాలు చదువుకోవడము, పుస్తకాలు చదివి పుస్తకాల్లోని విశేషం చేసుకుని దాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కో లేకపోతే నా తృప్తి కోసమో నేను రాసి పుస్తకాలను ప్రచురించి వాటి రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేటటువంటి చూసుకోవటము, ఇవి నేను గతంలో నాకు సాధ్యం కాలేదు. ఇవాళ వాటిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేను. ఇది కూడా జీవితము. ఈ రకంగా ఎంజాయ్ చేయటం అనేటటువంటిది ఆ 40 సంవత్సరాలు నేను గ్రామాల్లో తిరగటము, గ్రామాలకు చేయటం అనేటటువంటిది డెఫినెట్గా నాకు చాలా తృప్తిగా చేశాను. చేయలేదు అనడానికి ఏ గ్రామంలోనూ కూడా ఎవరు కూడా సాహసించరు నన్ను. ఇవాళ అన్ని గ్రామాలకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, వాటర్ స్కీమ్స్, స్కూల్స్, రోడ్స్, హౌస్ సైట్స్, ఉద్యోగాలు వేరే ఎంతమందికి ఇప్పించాము. అందరికీ సహాయపడేటటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఆ తర్వాత ఈ రకమైనటువంటి ఈ వాతావరణంలో జీవించడం అనేటటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావించి ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఇట్. ఐ సే ఇట్ విత్ మై హోల్ హార్ట్. అది. మీరు సీరియస్ పొలిటీషియనా, అన్సక్సెస్ఫుల్ పొలిటీషియనా? ఐఎమ్ డెఫినెట్లీ ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. చెప్పాను కదా, 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో గడపటువంటి సామాన్యం కాదు అది. నాకు తెలుసు ఎంతోమంది ఒక్కసారి ఎమ్మెల్యే అవుదామని చెప్పి అవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటిది నేను 5 సార్లు గెలిచి 2 సార్లు పార్లమెంట్లో కూర్చొని రావటము, ఇట్లా అధ్యయనం చేయటము, ఇట్లా సహాయం చేయటము అంటే ఇక అందరూ అన్ని జీవితాంతము పదవిలోనే ఉండి ఆ పదవిలో ఉండి ఆ పదవిని మళ్ళీ కాపాడుకోవడం కోసం అన్ని రకాలైనటువంటి ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, లేకపోతే అన్ని రకాల వాటికి రిసార్ట్ అవుతూ ఉండటం సక్సెస్ అనుకుంటే నేను. సార్, దట్స్ మై క్వశ్చన్ టు. ఈ రాజకీయాల మీద విరక్తి పుట్టి మీరు విశ్రాంతో విరమణ తీసుకున్నారా, లేకపోతే సంతృప్తిగానే మీరు విరమణ తీసుకున్నారా? అంటే ఇది నేను చెప్తున్నాను మీకు, అధికారము అనేటటువంటిది రాజ్యం చేయటం అనేటటువంటిది ఒక అదృష్టం. ఓకే. దానికి అవకాశం వస్తే పారిపోకూడదు. ఓకే. ఆ రకంగా ఒక రకంగా నాకు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయలేకపోవచ్చు, కానీ మిగతా విషయాల్లో నేను 10 మందికి సహాయపడేటట్లుగా. అయితే పెద్దగా మార్పులు గిర్పులు చేసామా లేకపోతే వీటిల్లో అని అంటే అది ఆ రోజుల్లో రామారావు గారు ఉన్నప్పుడు సాధ్యం అయిందేమో. నా మాట చెల్లుబడయ్యి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా హెల్త్కి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో, పాలసీస్లో అనేక సార్లు గ్రామాలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ల విషయంలో, అనేక వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయంలో, లిఫ్ట్ ఇరిగేషన్, అట్లా నా యొక్క ప్రమేయం ఉంది. డెఫినెట్గా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. ఆ రకంగా ఆయన ఉండి వాటిని తీసుకుని, ఆ సలహాలు తీసుకుని దాని ద్వారా ఇంప్లిమెంట్ చేయటం వల్ల లబ్ధి పొందింది ప్రజానికి కనుక తృప్తి నాకు ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ కంటిన్యూస్ అనేటటువంటిది ఎంతవరకు అని అంటే అవకాశం ఉందా లేదా అనేటటువంటి కూడా నేను చూసుకోవాలి. ఓకే. ఇవాళ దీనిలో ఇటువంటి ఆ తర్వాత రాజకీయం మారిపోయింది అనేటటువంటి నా యొక్క భావన. పబ్లిక్ డబ్బులు ఇస్తేనే ఓటేస్తాము అనేటటువంటి భావనకు వచ్చేసారు. ఇది పబ్లిక్ నుంచి డిమాండు. రెండవది, రాజకీయ పార్టీ డబ్బులు ఉంటేనే టికెట్ ఇస్తాము, లేకపోతే నువ్వు వేస్టు అనేటటువంటిది వచ్చింది. డబ్బులు తీసుకుని, డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కొని, డబ్బులు తీసుకుని రాజకీయ పార్టీకి డబ్బు ఇచ్చి సీటు కొనుక్కుని దానిలో కూర్చొని ఉంటే నువ్వు చేయగలిగేది ఎంతవరకు అంటే నథింగు.
దీనికి కారణాలు ఎవరు అని అంటే అది కూడా చెప్తాను నేను. దీనికి కారణాలు అంటే పబ్లిక్ ఒకటే కాదు, దీనికి కారణాలు ప్రధానంగా బాధ్యత వహించవలసినటువంటిది మీడియా. ఓకే, మీడియా దొంగలు చేరారు దాంట్లో. వాళ్ళ చెప్పు చేతుల్లో వాళ్ళ పనుల కోసమే ప్రభుత్వాన్ని మేమే నడుపుతున్నాం అనేటటువంటి భావంతో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు తప్పును తప్పుగా చెప్పరు, తప్పును ఒప్పుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఏదైనా లబ్ధి పొందితే అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. అది నాకు సాధ్యం కాల. వాళ్ళని తృప్తిపరచడం అనేది నాకు సాధ్యం కాలేదు. ఈ దొంగ మీడియా ఖాతాలో ఈనాడు కూడా ఉందా? మీకు మీడియా అంటే మీడియా అంతా ఒకటే నా ఉద్దేశంలో. వాళ్ళ స్వార్థం తప్పితే వాళ్ళకి సమాజం మీద లేకపోతే ఉందని నేను నమ్మను. వాళ్ళు ఏదో ఆ రోజుకి పేపర్ అమ్మడానికి, కార్యక్రమం చేయడానికి ఒక ఐటమ్ని ప్రొజెక్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం ప్రధానంగా వ్యాపారము. తెలుగుదేశం ప్రస్థానానికి ఈనాడు ప్రస్థానానికి విడదీయలేని బంధం ఉంది అని నేటికి ప్రజలు బలంగా విశ్వసిస్తారు. కాబట్టి ఒక క్వశ్చన్ మీ ముందు పెడతాను సార్. ఎన్టీఆర్ గారిని యూజ్ చేసుకొని ఈనాడు ఎదిగిందా? ఈనాడును యూజ్ చేసుకొని నందమూరి తారక రామారావు గారి రాజకీయ ప్రస్థానం ఎదిగిందా? అది రామారావు గారు వచ్చినప్పుడు నేను ఈనాడిని అడిగి రాలేదు, పార్టీ పెట్టలేదు. ఫస్ట్ మీటింగ్లో నేను కూడా ఉన్నాను. రామారావు గారు కలిసినటువంటి ఫస్ట్ మీటింగు వాళ్ళ ఇంటి దగ్గర, ఇక్కడ బేగంపేటలో ఇంటి దగ్గర కలిసినప్పుడు నేనే ఉన్నాను నేను. ఓకే, సో అంతకుముందు ఆయన ఏమీ అడగలేదు. అప్పటికి పార్టీ పెట్టి 2 నెలలు అయింది అనుకుంటారు ఫస్ట్ మీటింగ్ అయ్యేటప్పటికి. తిరుపతి మహానాడు కూడా అయిపోయింది అప్పటికి కూడా రామారావు కలవలేదు, ఆయనతో మాట్లాడలేదు. ఆయనకి రోజు మీడియాలో వార్తలు ఈనాడు సపోర్టింగ్గా రాస్తూ ఉండేది. అంటే సపోర్టింగ్ అంటే ఏం లేదు, ఆయన చెప్పిన దాన్ని వాళ్ళ బాధ్యతది. ఓకే, మిగతా వాళ్ళకి రాయడానికి ఇబ్బంది ఉండేది కాబట్టి ఈయనేమో కొంచెం ధైర్యంగా ఆయన చెప్పింది రాస్తానికి ప్రయత్నం చేశారు. ఆ చేసినటువంటి దాన్ని ఆయన ఉదయం పొద్దున పేపర్లు పెద్దగా పట్టించుకోరు. ఆయన ఏదో చేసుకుంటూ పోతారు, కానీ ఇటు మీద నమ్మకం లేదు ఆయనకి. అసలు నమ్మకమే లేదు. ఎవరికి చెప్పలేదంటే అర్థం. మామూలుగా ఎవరన్నా పార్టీ పెడితే ముందు ఇవాళ మీడియాని తీసుకొచ్చుకుని లేకపోతే ఒక ఛానల్ పెట్టుకుని పార్టీ పెడతారు కూడా. అటువంటిది ఆయన అసలు వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు కదా. సో నేనే చదివి వినిపించేవాడిని ఆయన పొద్దున్నే. ఓకే, అది వినిపించి ఈయన ఇట్లా రాస్తున్నారు, ఈనాడు సపోర్టింగ్గా ఉన్నది మనకి అని నేనే ఆయన్ని తీసుకెళ్ళి కల్పించినటువంటి వ్యక్తిని ఆ రోజున. సో ఆయన కూడా ఆ రోజున సమాజం చెడిపోయి ఉన్నది. ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రులు మార్చడము, లేకపోతే ఢిల్లీ పరిగెత్తడము, డబ్బులు తీసుకుని మంత్రి పదవి ఇవ్వటము, ఇవన్నీ ఘోరఘోరంగా ఉండేది. ఆయన దాని మీద వ్యతిరేకంగా రాస్తూ ఉండేవారు. సో భావాలు కలిసినాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన రామారావు గారు కలిశారు. ఈయన ఉన్నా లేకపోయినా నేను తిరుపతి 11వ రోజు 12వ రోజు 11th మార్చి ఏప్రిల్ ఫస్ట్ 29 మార్చ్ ఏమో పార్టీ పెట్టారు. 11th ఏప్రిల్ ఏమో ఫస్ట్ సభ ఇక్కడ జరిగింది నిజాం కాలేజీ గ్రౌండ్స్లో. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం నేను ఆయనతో కూర్చుని మాట్లాడినటువంటి నేపథ్యంలో 13 రోజుల్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నేను వాదించి చెప్పినటువంటి. ఓకే, ఈ మిత్రపక్షాలు అనేటటువంటివి లోక్దళ్ళు అవన్నీ ఉన్నవి. ఆయన సమావేశానికి పిలిస్తే మీరు వాటితోటి మన పొత్తు వద్దు, ఎప్పుడు 13వ రోజున ఓకే ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి నేను అంటే ఇంకా ఈనాడు చేసేదేంటి లేకపోతే ఇంకోళ్ళు చేసేదేంటి అదేవిధంగా ఆ విశ్వాసంతో నేను రామారావు గారు మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది, కొత్త పార్టీ కావాలి, ప్రజల యొక్క ఆకాంక్ష ఇది, దానికి అనుగుణంగా ఆయన వ్యవహార శైలి కూడా ఉండాలి అని కోరుకుంటూ పార్టీలో నిర్మాణ కార్యక్రమానికి పూనుకున్నటువంటి వాళ్ళంగా ఆ ప్రశ్నకి మీరు అడిగిన ప్రశ్నకి తావే లేదంటాను. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోనో లేకపోతే మరికొన్ని భావాలు కలవటంతోనో ఎన్టీఆర్కి ఒక రేంజ్లో సపోర్ట్ చేసినటువంటి ఈనాడే ఆ తరువాత ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా కార్టూన్ల వద్ద నుంచి ఎడిటోరియల్స్ రాసినటువంటి ట్రాక్ రికార్డ్ కూడా ఈనాడుకుంది. రాయించారా, ఆయనే రాశారా? ఇప్పుడు ఈనాడుని మనం ఆయన చనిపోయారు రామోజీరావు గారు, ఇప్పుడు వాటిని తవ్వి తీసేటటువంటి వ్యవహారం కాదు. కానీ నేను చెప్పాను కదా 89లో
89 30 మందిని తీసేసినప్పుడు ఎమ్మెల్యే సస్పెన్షన్ అది ఆ అధికారం అనేటట్టు నేను కూడా ఉన్నాను. సస్పెన్షన్ కాదు అది, 30 మంది ఆ క్యాబినెట్ మీటింగ్ని లీక్ అవుతుందని చెప్పేసి పేపర్లో వచ్చిందని చెప్పి రామారావు. అయితే ఏంటంటే అప్పటికే ఒక 5-6 కొంచెం అసంతృప్తిగా బిహేవియర్ బాగాలేదు, దానికి ఎట్లా తీసేయాలని చెప్పి 5గురిని తీసేయటం ఎందుకని చెప్పి 30 మందిని తీసేసాడు మంత్రి. మొత్తం వరకు మొత్తాన్ని, దాంట్లో నేను కూడా ఉన్నాను. క్యాబినెట్ డిజాల్వ్ అవుతుంది సార్. క్యాబినెట్ డిజాల్వ్ కాదు, 30 మందిని తీసేసాడు ఆయన అంతే. అంటే యాక్చువల్ అందరి దగ్గర రిజిగ్నేషన్లు తీసేసుకున్నారు. ఓకే, నేనే అడిగి కలెక్ట్ చేసింది రిజిగ్నేషన్స్. నేను అనుకోలే నాది నా ఉద్యోగం కూడా పోతుందని. తీసుకున్న తర్వాత 30 మందిని తీసేసాను అన్నారు. తీసేసిన తర్వాత ఆయన పెద్ద ఉద్యోగం లాగా అదేదో తప్పుదు అనే ఉద్దేశంతో అది ముఖ్యమంత్రి ఇష్టము. అది 2 రోజులు 3 రోజులు లేట్ అయింది మళ్ళీ క్యాబినెట్ మళ్ళీ పునరుద్ధరణ చేయడం కోసం. కొత్త వాళ్ళని తీసుకున్నారు, నన్ను కూడా తీసుకోలేదు అప్పుడు మొత్తాన్ని. అప్పుడు ఎమ్మెల్యేని తిరగవడం అని చెప్పి రామోజీరావు గారు ఉద్యమం లాగా చేసి దాన్ని ఎడిటోరియల్స్ రాసి అంతా రిపోర్టర్స్ అంతా కూడా ఎమ్మెల్యేలు తీసుకెళ్ళటము కల్పించటము అంత చేశారు. అది బయటికి రాలా. ఇవాళైతే అది పెద్ద ఇష్యూ అయ్యేది, నేను పెద్ద హీరో అయిపోయేవాడిని నిజంగా. 130 మందితోటి కూడా నేను మాట్లాడటం జరిగింది. శ్రీరామ్ కుమార్ అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీ ఉండేవారు. రాత్రి ఏ ఎమ్మెల్యే ఏ ఇంటికి వెళ్ళాడు, రాత్రి ఏ ఇంటి దగ్గర సమావేశం జరిగింది, ఎంతమంది సమావేశం అని నాకు చెప్తే నేను పొద్దున్నే అందరినీ పిలుచుకుని అసెంబ్లీలో కూర్చోబెట్టుకుని మొత్తానికి వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ మళ్ళీ రామారావు గారిని కల్పించి మొత్తాన్ని సెట్ చేసి నేను రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళాను. నేను రామోజీరావు గారికి వెళ్ళి, రామోజీరావు గారు మీరు 2 సార్లు రాశారు, మీరు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలతోటి, భావ్యం కాదు, మీకు 5 కంటే ఇట్లా చూపించాను నేను. ఓకే, చూపించి మీకు 10 డిజిట్ దొరకదు, నేను చెప్తున్నాను, నేను మాట్లాడి చెప్తున్నాను, మేమంతా గౌరవంతో మీకు అభ్యర్థిస్తున్నాను, మీరు ఈ పని చేయమాకండి, ఇక ఆపేసేయండి అని చెప్పి. అంటే ఆయన నన్ను చిన్నాడు నువ్వు నీకేం తెలియదు, నా దగ్గర ఎంపీలు కూడా ఉన్నారని ఈ మాట అన్నారు ఆయన. ఓకే, ఆయన అన్నారు ఎంపీలు. నేను ఎంపీలతో మాట్లాడలేదండి, వాళ్ళు ఉంటే ఉన్నారో నాకు తెలియదు, ఎమ్మెల్యేలు మాత్రం మీకు 5 గంటలు రారని చెప్పారు. చివరికి ఎంతమంది అయ్యారు? వసంత నాగేశ్వరరావు, కె కృష్ణమూర్తి, జానారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి, దమ్మటి రామచంద్రారెడ్డి, ఇంకొక స్పీకర్ నారాయణరావు, 6 బయటికి వెళ్ళి వాళ్ళు పార్టీ పెట్టారు. అప్పుడు అది ఎవరికి గుర్తున్నదు, చాలా మందికి తెలియదు సార్. ఇది యథార్థము, నేను పుస్తకంలో కూడా రాశాను. నేను 6 బయటికి వెళ్ళింది. అప్పుడు 130 మందిని రాసినటువంటి రామోజీరావు గారికి చివరికి మిగిలింది 6. ఆ రకంగా ఎందుకు అనేటటువంటిది మీ ప్రశ్న, ఎందుకు చేశారు లేకపోతే అంటే చెప్పాను కదా. ఇప్పుడు రామారావు గారు బహుశా రామారావు గారు నేను కదా సపోర్ట్ చేసింది, నన్ను అడిగే కదా అన్ని చేయాలి అనేటటువంటిది రామోజీరావు గారికి ఉండొచ్చు. అది రామారావు గారి యొక్క సాధ్యం కాదు. అది ప్రతిదానికి నేను వెళ్ళి అడగటం అనేది సాధ్యం కాకపోవచ్చు. రామారావు గారు ఇంకా ఆయనకి రాజ్యసభ ఇద్దామన్నారు, లేకపోతే అలా వచ్చి కూర్చుని ఆయన పార్టీలో భాగస్వామి అయితే బాగుండేదేమో, మరి తెలియదు వాళ్ళు. అంటే ఆయనకు ఉండేటటువంటి ఆలోచన, ఆయన కూడా ఒక ఆలోచన పరుడే కదా రామోజీరావు గారు కూడా, ఆయనకి నచ్చలేదు, అందువల్ల జరిగింది. సార్, ఎన్టీఆర్ గారి అల్లులలో చంద్రబాబు గారు మీరు ఒకటి. చంద్రబాబు గారు మీ తర్వాతే టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన నిలదొక్కుని సీఎం స్థాయికి వెళ్ళారు, మీరు మాత్రం ఆగిపోయారు. ఏంటి కారణం? స్వయంకృత అపరాధం లేకపోతే ఒకటేంటంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ అనేది లేదు రాజకీయంలో, అంతవరకు వాస్తవం. నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటానికో చెప్పడానికో లేకపోతే చేయటానికో ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది రాజకీయంలో సరికాదంటే మీరు అన్నటువంటి ఒక సక్సెస్ లేకపోతే ఇదో అనేటటువంటిది. వీటన్నిటికంటే కూడా నేను ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, మనకి కొంచెం ఆధ్యాత్మికం అంటారో లేకపోతే పరాయణం అంటారో నాకు తెలియదు, కానీ కొన్ని విషయాలు మన ప్రమేయం అనేటటువంటిది లేకుండా మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అది నిర్దేశింపబడి ఉంటుంది, మనకి ఎంతవరకు రాసి ఉంటుందో అంతవరకే జరుగుతుంది. ఇవి నా కళ్ళ ముందు. పురంధేశ్వరి గారు రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు, ఆవిడ అనుకోలేదు, మేము కోరుకోలేదు. ఇవాళ వరకు కూడా మాకు సీట్ ఇవ్వమని చెప్పి కానివ్వండి, మా పదవి అంటే ఆవిడ ఎప్పుడు అడగలేదు. కానీ ఆవిడకి ఎదుగుదల అలా రావటము, అలా ఎంపీ అవ్వటము, మంత్రి అవ్వటము, తర్వాత పార్టీలో జనరల్ సెక్రటరీ అవ్వటము, ఇట్లా రాజకీయంగా జరిగిపోతానే ఉంది. అది కళ్ళ ముందు కనపడుతుంది నాకు. అది ఆవిడ ఇవాళ కూడా అనుకోదు ఆవిడ, నాకు ఏది కావాలి అది కావాలని చెప్పేసి. అలానే నేను రాజకీయంలోకి యాక్చువల్గా స్టార్ట్ అయినప్పుడు నేను ఎలక్షన్స్ వరకు ఉండి వెళ్ళిపోవాలనుకున్నా, కానీ నేను కంటిన్యూ అవ్వాలనుకోలేదు. ఇది 83లో.
అందుకని 83 ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు నేను యాక్చువల్గా లేనంటే నేను నిలబడలా. కంటెస్టెంట్ కాదు. తర్వాత పరిణామాల ప్రభావంతో నేను మళ్ళీ అయ్యాను. నేను తర్వాత నేను రాజ్యసభ ఎలక్షన్ అనేది 16 ఓట్లతో నేను బయలుదేరి నేను అయిపోయాను. నేను అప్పుడు కనుక లేకపోతే తర్వాత కెరీర్ అసలు ఉండేది కాదు. తర్వాత పురంధేశ్వరి గారు కూడా ఉండేది కాదు. ఇలా అనేక ఇవి నాకు చెప్తూ ఉంటుంది. నాకు జీవితంలో అనుభవాలు చెప్తూ ఉంటుంది అనేక సంఘటనల ద్వారా. సో దాన్ని గ్రహించుకొని నేను ఎప్పటికప్పుడు ఓహో ఇది మనకి ఇంతవరకు ఉన్నది కదా, ఇది ఇచ్చినందుకు మనం సంతోషించాలి కదా, ఇంకా మనం ఏదో అనేటటువంటి ఊహాలోకంలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకుని జీవితంలో ఏడ్చుకునో లేకపోతే చేసే కంటే దీన్ని అనుభవించడం, దీన్ని సంతోషించడం అనేటటువంటిది కూడా జీవితమే కదా అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని రాసుకున్నాను, లేకపోతే ఊహించుకున్నాను. దాని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ రకంగా ఐ వాంట్ టు లివ్ అండ్ ఐ వాంట్ టు బి హ్యాపీ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి మీకు ఇస్తానని చంద్రబాబు గారు మిమ్మల్ని నట్టేట ముంచారు అనేటువంటి ఒక బలమైన ఆరోపణ ఉంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చెప్తున్నారు. ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కూడా అల్టిమేట్గా నీకు జరగాల్సింది జరుగుతుంది అనేటటువంటి సిద్ధాంతానికి వచ్చిన అది తర్వాత వాస్తవమేనా? ఇవన్నీ అప్రస్తుతం. ఇక అవన్నీ నేను పుస్తకంలో రాశాను. అందువల్ల నేను మళ్ళీ చెప్పి మళ్ళీ దాన్ని చెప్పాల్సినటువంటి సమయం కాదు ఇది. అవి మర్చిపోయి అవన్నీ కూడా వద్దనుకుని నేను జీవితం సుఖంగా ఉండటం అనేటటువంటిది లక్ష్యంగా పెట్టుకుని ఒక ఆరోగ్యకరమైనటువంటి, ఒక ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవనంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా నేను మీ ముందు ఉన్నాను. సార్ 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ వెంట గనక మీరు ఉండుంటే చీఫ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు అని చాలామంది నమ్ముతారు. మీకు అది ఉందా సార్? చెప్పారు కదా, జరగాల్సింది అనేటటువంటిది రాసి ఉన్నప్పుడు అంతలావు రామారావు గారికే ఆ పదవి, ఆయన పార్టీ పెట్టి ఆ రకంగా 260 సీట్లు 94లో గెలిచినటువంటి వ్యక్తే కుటుంబ సభ్యులతోటి బయటకు పంపబడ్డారు అనేటటువంటి ఇది కళ్ళ ముందు చూసినప్పుడు అది రాసి ఉంది కాబట్టి జరిగింది అనాల్సిందే. కానీ దాన్ని నేను చెప్పలేను. సాధ్యమా చంద్రబాబు వలన లేకపోతే నా వలన ఇంకొకటి వలన ఇది సాధ్యమా అని అంటే డెఫినెట్గా కాదు. నేను మళ్ళీ జాతకాలు ఈ పిచ్చి అంటారు కాదు. రామారావు గారికి ఒక జ్యోతిష్యం అనే ఒక పుస్తకాన్ని ఓపెన్ చేశారు. 2 నెలల తర్వాత ఆవిడ రాశాడు, ఆగస్టులో ఈయన పదవి పోతుందని చెప్పి. నేను తీసుకెళ్ళి చూపించాను ఆయనకి. అతని మీద నమ్మకం ఉంది, ఆయనకి నమ్ముతారు. రాశాడు. ఇంకా చెప్పాలి, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే జనాలు మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాడు అని అనుకుంటారేమో జనం. ఐ డోంట్ వాంట్ టు గో దాట్. బట్ నేను నమ్మేది ఏంటంటే మనం ఉన్నటువంటి జీవితాన్ని మనకి తప్పు లేకుండా జీవించి మనం దీన్ని ఆనందించడం అనేటటువంటిది ఒక ఫిలాసఫీ అనుకున్నాను. ఐ వాంట్ టు లివ్ లైక్ దట్. ఐ వాంట్ టు ప్రీచ్ దట్. దట్స్ ఆల్. ఏ కారణం చేత, ఎవరి చేత రామారావు గారి పదవి పోయే ఛాన్స్ ఉందని చెప్పి మీరు చూసిన జ్యోతిష్యంలో ఉంది? అలా ఉండదు. ఆయనకి ఎండ ఉంది అని చెప్పేసి ఆయన పోతుంది అని చెప్పి రాశారు. లక్ష్మీ పార్వతి లేకపోయి ఉంటే 1995 ఆగస్టు సంక్షోభం ఉండేది కాదు అనేది అది జగమెరిగిన సత్యం. దానికి నేను చెప్పేది ఏముంది. చంద్రబాబు వల్ల సాధ్యం కాదు, ఇంకోటి వల్ల సాధ్యం కాదు అది. సార్, లక్ష్మీ పార్వతి గారిని నేను ఇంటర్వ్యూ చేశాను సార్. ఆమె ఒక సీరియస్ అలిగేషన్, ఒక ఆరోపణ చేశారు. మీరు దాన్ని సమాధానం చెప్పండి. ఎందుకంటే నేను ఆవిడ చెప్పినట్టు ఉండదని ఆవిడ మాట ఉచ్చారణ కూడా నాకు అవసరం లేదు, నేను చేయను. ఓకే సార్. సార్, ఆమె అన్నారని కాదు, లేకపోతే చాలామంది కూడా అంటూ ఉంటారు. సరే, నందమూరి తారక రామారావు గారిని మీరు ఒక రేంజ్లో చెప్తూ ఉంటారు, కుటుంబ సభ్యులైనా మీరైనా ఇంకెవరైనా కూడా. కానీ చివరి రోజుల్లో ఆయనకి కుటుంబ సభ్యులు కనీసం అన్నం కూడా పెట్టలేదనేటువంటి ఆరోపణ. దాన్ని నేను పుస్తకంలో రాశాను. నేను అది ఆవిడికి పాపం ఆవిడికి సపోర్ట్ చేయాలని చెప్పి ఆయన ఆ రకంగా తినలేనట్లుగా ఉండేది. కానీ ఆయన బాగా అంటే అది నేను ఒప్పుకున్నది అంత. తెలుగుదేశం కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి పార్టీ. అలాంటి కాంగ్రెస్లోకి పురంధరేశ్వరి గారు వెళ్ళి కేంద్ర మంత్రిగా చెప్పాను కదా, మనకి మన జీవితం అనేటటువంటిది రాసిపెట్టి ఉంటుంది అనేటటువంటిది అనేక ఉదాహరణలని చెప్పుకుంటూ వచ్చాను నేను.
ఆవిడ రావటం, ఆవిడ అసలు పార్టీలోకి వెళ్ళటం అనేటటువంటిది, లేకపోతే రాజకీయంలోకి వెళ్ళటం నేనే ఊహించలేదు. ఎప్పుడు ఆవిడ ఊహించలేదు, ఆవిడకి తెలియదు కూడా తెలియదు ఆ రోజు ఆవిడ నిలబడుతుందని. పేపర్లో వస్తే ఆవిడ అడిగింది నన్ను, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. సార్ మీరు వైసీపీకి వెళ్ళటం కానీ మేడం కాంగ్రెస్కి వెళ్ళటం కానీ చంద్రబాబు గారి మీద ఉన్న వ్యతిరేకతతోనేనా సార్? చెప్పారు కదా, పరిస్థితులను బట్టి పరిస్థితులన్నీ అలా చేసి చివరికి సుఖాంతం చేసినాయి కదా మళ్ళీ మమ్మల్ని. కాంగ్రెస్లో మేడం కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ సిద్ధాంతాన్ని కాదని ఎట్లా అని చెప్పి ఆ విమర్శలు, ఆరోపణలు మీ దాకా వచ్చాయి. ఒకసారి పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మనిషి యొక్క వ్యక్తిత్వము, మనిషి యొక్క క్యారెక్టరు అనేటటువంటిది అన్నిటినీ కూడా అధిగమిస్తుంది. అది మనం సరిగ్గా సత్ప్రవర్తనతో, సద్భావంతో ఇచ్చిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అనేటటువంటిది ఉందే, వీటన్నిటిని పక్కన పెడుతుంది. అది మనం నిర్వహించామా లేదా అనేటటువంటిది వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఉద్దేశంలో ఆవిడ సక్సెస్ఫుల్గా నిర్వహించింది అనేటటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం కూడా అదే అన్నప్పుడు ఆ గౌరవం పబ్లిక్లో మనకి తెచ్చుకున్నాము, ఉంది అనేటటువంటి భావంతో మేము వాళ్ళ పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. అది లేనప్పుడు అసలు ఈ లైఫే అవసరం లేదు మనకి. ఆ గౌరవము, ఆ భావన ప్రజల్లో లేని రోజున ఈ పదవో లేకపోతే ఈ రాజకీయం అవసరమే లేదు అనుకునేటటువంటిది మా ఇద్దరి యొక్క ఆలోచన. పురంధరేశ్వరి గారు బీజేపీలో జాయిన్ అయ్యాక లేకపోతే జాయిన్ అవుతున్న విషయం తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లో పురంధరేశ్వరి గారికి టికెట్ ఇస్తే ఒప్పుకోను అని బీజేపీ హైకమాండ్కు చంద్రబాబు గారు అల్టిమేటం ఇచ్చారా? ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా వాళ్ళు అటువంటి వాటిని లెక్క చేసేటటువంటి వాళ్ళు కూడా కాదు. అందువలన ఈ విషయాలు అనేవి అనేకసార్లు చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ అవసరమా నేను ఇవన్నీ కూడా మళ్ళీ టీవీల ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి విషయాలు కానీ నేను అనుకోవట్లేదు. నేను ఇప్పటికైనా పూర్తిగా విభేదాలు పూర్తిగా సమస్య పోయాయి. చెప్పాను కదా, నేను జీవితం అనుభవించడం అనేది నేర్చుకున్నాను కాబట్టి, దాన్ని ఆస్వాదించడం అనేటటువంటి లక్ష్యం కాబట్టి మిగతా విషయాలన్నీ పక్కకు పెట్టేసాం అంతే సార్. భవిష్యత్తుని ఇంకా ఏ విధంగా మీరు డిజైన్ చేశారు? మీరు ఇప్పటివరకు అయితే భవిష్యత్ అంటే నాకు భవిష్యత్తు ఎటువంటి ఏమంటారు, ఇప్పుడు మాకు చెప్పాను కదా, నాకు మనవాళ్ళు మనవరాళ్ళు, ఈ చిన్నవాళ్ళతోటేమో ఇక్కడ చేస్తాను. ఒక సంవత్సరానికి ఒకసారి పెద్ద మనవాళ్ళతోటి బయటకు వెళ్ళి వాళ్ళకి నాకు తెలిసినటువంటి ప్రపంచాన్ని చూపించడం అనేది ఒక లక్ష్యం. స్నేహితులతో గడపడం అనేది ఒక లక్ష్యము. తర్వాత పుస్తకాలు చదవటము, మంచి విషయాల జ్ఞానం తెలుసుకోవటము, దాన్ని అందించడం అనేది ఒక లక్ష్యము. ఇవి లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇంకా ఏం లక్ష్యంగా పెట్టుకుంటాము, ఇంకా ఏం చేస్తాము? ఈ జీవితంకి ఇది సరిపోద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ రకంగా ఎండ్ అయిపోతే ఎనీ టైమ్ వీ షుడ్ బి రెడీ ఫర్ టు గో అప్. సార్, చేస్తున్న కొద్దీ రాజకీయం మీద ఇష్టం పెరుగుతుంది, అనుభవిస్తున్న కొద్దీ పదవి మీద మమకారం ఎక్కువ పెరుగుతుంది. బట్ యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఇప్పుడు అసలు ఎందుకంటే నడవలేని స్థితుల్లో కూడా రాజకీయం చేసినటువంటి నేతల్ని ఈ భారతదేశం చూసింది. మీరు యు ఆర్ సో హెల్దీ అండ్ సో కీన్, అయినా కూడా మీరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకని ఇంత వైరాగ్యం? మీరు అదే వైరాగ్యం అంటారు. మళ్ళీ వైరాగ్యం అనేటటువంటి దానికి వేరే భాష వస్తుంది. వైరాగ్యం కాదు, దీన్ని ఈ రకంగా ఉన్నటువంటి జీవితాన్ని ఆస్వాదించటము తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మీ ముందున్నాను వేళ. అంతేగాని వైరాగ్యంతో మాత్రం కాదు. దిస్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ లైఫ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ మై 70 years కెరియర్లో. ఐఎమ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఐఎమ్ లీడింగ్. వై షుడ్ ఐ ఫీల్ దట్ ఆ పదవి లేదో, ఈ పదవి లేదో, లేకపోతే అదో అనే అవసరం నాకు కనపట్టలేదు. నాకు అసలు మీకు లేదు. సర్వే చేయకపోయినా కూడా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో కరెక్ట్గా టక్కుగా చెప్పాలన్నటువంటి మీరు ఇంత రాజకీయ, నేను చాలా గ్రౌండ్ మీ మీద చాలా స్టడీ చేశాను సార్, చాలా మందితో మాట్లాడాను సార్.
వాళ్ళందరూ మీ గురించి చెప్పినటువంటి మాట ఒక్కటే, ఇప్పుడంటే సెఫాలజిస్టులు సర్వేలు ఇవంతా మాట్లాడుతున్నారు కానీ 100%. అసలు సెఫాలజిస్టులు సర్వే లేనటువంటి టైంలో ఇదిగో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నియోజకవర్గంలో ఈ వ్యక్తి గెలుస్తాడని చెప్పి టక్కున చెప్పినటువంటి వ్యక్తి ఇప్పటికీ రైట్ అమ్మా. ఈ రోజు కూడా మీరు అదే ప్రిన్సిపల్ మీద ఉన్నారు కదా. సరే, ఇంత రాజకీయ అనుభవం ఉండి ఇంతమంది రాజకీయ నేతలతో పరిచయాలుండి ఎంత చెప్పుకున్నా బెస్ట్ ట్రాక్ రికార్డే. ఇప్పుడు ఈ మాట 4 మాటలు మీ చేత అనిపించుకుంటే నాకు వచ్చే సంతోషము, పదవి చేస్తే నాకు సంతోషం ఉండదు. అది పదవి చేసిన రోజు కానీ మీ మార్గదర్శకత్వంలో నడవాలి, మీ సలహా సూచనలతో ముందుకు వెళ్ళాలి, మీలాంటి వ్యక్తి పదవిలో ఉంటే ఇంకా ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు అంటే ఇప్పుడు నా సలహాలు సూచనలు తీసుకునేటటువంటి స్టేజ్లో రాజకీయం లేదు. డబ్బులు కావాలి ముందు, అది సాధ్యం కాదు. మా అబ్బాయికే చెప్తా ఉంటాను, వద్దురా నాన్న, ఈ డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ సుఖం లేదు, సంతోషం లేదు. ఈ డబ్బులతోటి 10 మందికి సహాయం చేస్తే వాళ్ళు ఎత్తుని పెట్టుకుంటారు. ఇప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఏదన్నా చేసినా, మనం వ్యాపారం మామూలుగా చేసుకున్నా కూడా బురద చల్లటం మొదలు పెడతారు. రోజు ఇదే ఉంటుంది, వాళ్ళని సాటిస్ఫాక్షన్ అంత ఈజీ కాదు అని చెప్తూ ఉంటాను. నేను ఎందుకు చెప్తూ ఉంటాను, ఒక అనుభవం ఉంది కాబట్టి. ఇదంతా నేను బేసిక్గా ఒక అనుభవం ఉంది కాబట్టి, 40 సంవత్సరాలు దీంట్లో జీవించాను కాబట్టి ఈ స్థితిలో ఈ మాట చెప్పగలుగుతున్నాను. అదే ఇంత అనుభవం లేకపోతే చెప్పలేకపోవచ్చేమో. ఇది రాజకీయం అని అంటే, ఎమ్మెల్యే అంటే, మంత్రి అంటే, లేకపోతే ఇంకొక అధికారం అని అంటే, అది కదా మనకి 4 కార్లు వెనకమాల, గన్మన్లు వెనకమాల ఉండి అలా వెళ్తే 10 మంది వెనకమాల తిరుగుతూ ఉంటే అది కదా జీవితము అని ఆ రకమైనటువంటి మోహము, ఆ రకమైనటువంటి క్రేజ్లో రాజకీయం కావాలని, అధికారం కావాలని అనుకోవచ్చేమో. కానీ అది నా డైరీలో నాకు అది కరెక్ట్, దానిలో సుఖం లేదనే నా అభిప్రాయం. సార్, గుట్టో లోగుట్టో, రహస్యమో చీకటి ఒప్పందాలు బయటకు రానివన్నీ మీ మెదడులో చాలా భద్రంగా ఉన్నాయనే విషయం నేను బలంగా నమ్ముతాను. కొన్ని పుస్తకాల రూపంలో, అక్కడక్కడ కొన్ని వ్యాఖ్యల రూపంలో బయటకు వచ్చాయి, కానీ చాలా రావాల్సి ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి ఇవంతా? ఇక రావాల్సింది ఏం లేదు. ఇదే ఇప్పుడు ఈ డబ్బు రాజకీయం అనేటటువంటిది ఎన్ని రోజులు ఉంటుంది? ఈ డబ్బు రాజకీయం అనేటటువంటిది అని అంటే అల్టిమేట్గా పార్టీ సర్వైవ్ అవ్వాలి అని అంటే ఈ వనరుల్ని దోచుకోవాల్సిందే అనేటటువంటిది ఫిక్స్ అయిపోయింది ఇక్కడ. అట్లీస్ట్ దేశంలో సంగతి ఏమో కానీ మన రాష్ట్రాల్లో మాత్రం ఇది ఫిక్స్ అయిపోయింది. అదేంది, దీన్ని ఛేదించేటటువంటి అవకాశం నాకు ఇప్పట్లో కనపట్టలేదు. అది ఎప్పుడు వస్తుందా అనేటటువంటిది నిన్న చదివాను. నేను కేరళలో చూస్తే అవినీతి అనేటటువంటిది అంత ఈజీ కాదు. అది ఏ అధికారి కూడా చిన్న రకమైనటువంటి తప్పిదం చేసినా కూడా వాళ్ళు కనుక ఒక కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ముఖ్యమంత్రికి కానీ 15 రోజుల్లో సమాధానం వేస్తారనో దాని మీద చర్య జరగడం అనేటటువంటిది కరాఖండిగా జరగాల్సిందే. అక్కడ అధికారి కనుక కారును కూడా మిస్యూజ్ చేసినా కూడా వాడికి నోటీస్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలా అక్కడ సాధ్యం అయినది అనేటటువంటిది ఎలా అంటే అక్కడ నాయకత్వం, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, దానికి తగ్గట్టు ప్రజానీకంలో అవేర్నెస్ కూడా అదే రకంగా 2 మిళితమైనటువంటి నేపథ్యంలో ఉన్నది అనేది నాకు ఇంతకుముందు తెలుసు. మళ్ళీ నిన్న మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక అధికారి ఎవరో చెప్తా ఉంటే నేను కీన్గా విన్నాను. అరే ఇది కదా మనం కోరుకుంటుంది అని నాకు మళ్ళీ ఒకసారి అనిపించింది. అటువంటిది సాధ్యపడేటటువంటి పరిస్థితి నాకు ఇక్కడ కనపట్లేదు. నేనున్నటువంటి ప్రాంతంలో, నేనున్నటువంటి ఈ 2 రాష్ట్రాల్లో ఎవరైతే ప్రభుత్వం ఏర్పరుస్తున్నారో వారు మళ్ళీ ఎలక్షన్స్ కోసం మళ్ళీ ఎంత ధనాన్ని పోగేయాలి అనేటటువంటి కార్యక్రమంలోనే ఉంటున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, అన్నీ కూడా మనీ మేకింగ్ కోసమే అనేటటువంటిది. లేకపోతే వాళ్ళు ఉండరు అనేది వాళ్ళ అభిప్రాయం. దానికి తోడు మీడియా ఒకటి తయారైంది, వాళ్ళు భాగస్వాములు. ఏదో ఒక రాజకీయ పార్టీ మీరు అవసరం, మీ సూచనలు, సలహాలు, మీ మార్గదర్శకత్వం, మీ నాయకత్వం అవసరమని మిమ్మల్ని సంప్రదిస్తే ఆ ప్రయత్నం కూడా 2 సార్లు జరిగింది కదా. కొత్త పార్టీలు, ఒకటి అన్న తెలుగుదేశం అని, ఎన్టీఆర్ తెలుగుదేశం అని 2 సార్లు ప్రయోగాలు చేశాం మేము. అవి చాలా ఏళ్ల క్రితం కదా. ఏళ్ల క్రితమే జరిగింది. అప్పుడు ఏ రకంగా నాకు తెలుసు. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 11 రోజుల్లో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పగలిగినటువంటి వాడిని.
1994లో ఎలక్షన్ జరిగితే 260 సీట్లు ఏ సీటు వస్తుంది ఏ సీటు అని ఇంటి దగ్గర కూర్చొని చెప్పగలిగినట్టు వాడిని ఇవాళ మళ్ళీ ఈ రకంగా అంతెందుకు అదే డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఓటింగ్కి వెళ్ళడానికి వీల్లేదు అనేటటువంటి విధానం ప్రజలే ఒప్పుకోవట్లేదు అనేటటువంటి కూడా చూస్తున్నటువంటి వాడిని. అవును సార్. మరి వాతావరణాన్ని అసెస్ చేసేటువంటి కెపాసిటీ నాకు ఇచ్చాడు కదా భగవంతుడు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలనేటటువంటిది కూడా మనకు ఉంది కాబట్టి ఆ ఏం చేయాలనేటటువంటి నిర్ణయించుకుని ఈ రకంగా ఉన్నాను నేను. సార్ 2 ప్రశ్నలతో ముగిస్తాను సార్. ఓకే. నందమూరి తారక రామారావు గారి అభిమానులని ఈ రోజుకి వెంటాడి వేధిస్తూ తొలుస్తున్నటువంటి ఒకే ఒక లోటు ప్రశ్న భారతరత్న. ఎందుకు నందమూరి తారక రామారావు గారికి ఇప్పటి వరకు భారతరత్న ఇవ్వలేదు అనేటువంటి ప్రశ్నకి కుటుంబ సభ్యులే అడ్డుపడుతున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ. ఒకవేళ ఆయనకు భారతరత్న ఇవ్వాల్సి వస్తే లక్ష్మీ పార్వతి అందుకోవాలి కాబట్టి మీరు సీరియస్గా కృషి చేయట్లేదు అనేటువంటి ఇంకొక ఆరోపణ. ఓకే. దీంట్లో భారతరత్న లేకపోతే ఇంకొక బిరుదో లేకపోతే ఇంకొక రకమైనటువంటి పురస్కారము ఎన్టీ రామారావు గారికి దాని వలన వచ్చేది ఒరిగేది ఏదో ఉందని చెప్పి నేను భావించడం లేదు. ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పనులు, ఆయన వ్యక్తిత్వము, ఆయన నటనలో ఆయన ఉన్నత శిఖరాలు, పొలిటికల్ యాక్టివిటీ అది చిరస్థాయి. ఓకే ఓకే. దానికి ఎవరో వచ్చే ఒక పురస్కారం ఇవ్వడం అనేటటువంటి దానికి నేను విరుద్ధం అసలు. సో నేను అసలు అది ఇష్యూయే కాదు అని చెప్పి నేను భావిస్తాను. సార్ 2వ ముఖ్యమైన ప్రశ్న, జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారా, ఆయనే దూరంగా ఉన్నారా టీడీపీకి? జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి వ్యక్తి, ఎందుకంటే మీరు ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినా చాలా పాజిటివ్గా మాట్లాడతారు. నందమూరి ఫ్యామిలీలో వేరే ఎవరు మాట్లాడరు సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం నాకు. ఎందుకు? అతను దేశం గర్వించదగినటువంటి నటుడు. దిస్ నో డౌట్, దిస్ నో మ్యాచ్ టు హిమ్. ఒక్కసారి చూశాడంటే పేజీలు కూడా అలవోకగా ఆయన చెప్పగలడు. అది రామారావు గారి అంశంగా ఆయనకి వచ్చినటువంటి వరం. అది అతను ఆ రకంగా నిబద్ధతతోటి ఆ శిఖరాలకి, అతనికి ఎంత 40 ఏళ్ళు ఉంటాయో, 44 ఏళ్ళు ఉంటాయి అన్న విషయం. అతను పొలిటికల్గా రావాలి అది అనుకుంటే ఆయనకి ఎప్పటికైనా రావచ్చు. కానీ ఈ శిఖరాలని అందించుకోవడానికి ఇంకా ఎదగాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి నేను భావిస్తాను. సో ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని మనం మంచిగా ఆశీర్వదించి ఆయన ఉన్నత శిఖరాల్లో ఆయన చేరుకోవాలి. ఒక పాలిటిక్సే ఇక అల్టిమేట్ అనేటటువంటిది నేను చూశాను కదా, అన్ని రకాలైనటువంటిది. ఎక్కడున్నా మంచిగా ఉండాలని కోరుకుంటాం. కానీ 2009 ఎన్నికల్లో సుడిగాలి సునామీ ప్రచారం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వెలివేశారా, ఆయనే వీటన్నిటికీ సమాధానం అదే. నేను చెప్పాను కదా, జీవితం ఏది రాసి ఉంటే అది జరుగుతుందని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాను కదా. నేను మరి నాకు 100 మంది పైన ఎమ్మెల్యేలు, చంద్రబాబు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా రాజ్యసభ వద్దన్నా కూడా రాజ్యసభలో ఓటు వేయొద్దని చెప్పి కోడిస్తారు కదా. అవును సార్. ఇప్పుడు కోడిని దగ్గర నుంచి వేశారు నాకు. అది జరిగింది ఆ రోజు. అది ఆ రోజున జరగకపోతే నేను ఓడిపోయి ఉండేవాడిని. వాళ్ళు కనుక అతను వినకుండా వినుండి నాకు వేయకపోతే ఓడిపోయి ఉండేవాడిని. అంటే రాసింది కాబట్టి జరిగింది అంటాను. నేనేం అడగలేదే, నేను అందరినీ పోయి అడగలేదే, డబ్బు ఇవ్వలేదే నేను. మరి జరిగింది కదా. ఇవాళ సాధ్యమా నీకు ఎమ్మెల్యే ఒక ఓటు తీసుకురామని చెప్పండి ఎవరన్నా? సాధ్యం కాదు సార్. మీకున్న ముందు చూపు అల్టిమేట్ సార్. ప్రజానాడి పట్టుకోవటంలో, ఓటర్ల నాడి తెలుసుకోవడంలో దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. దాంతోనే అడుగుతున్నాను, జూనియర్ ఎన్టీఆర్కి రాబోయే రోజుల్లో టీడీపీలో కీలక పాత్ర ఉంటుందా, రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, ఉండనిస్తారా? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాంటికి 260 సీట్లు వచ్చిన తర్వాతనే జరిగినటువంటి సంఘటన నా కళ్ళ ముందు చూశాను నేను. ఏమండి, పివి నరసింహారావు గారిని నా కళ్ళ ముందు కర్ణాటక ప్లేస్లో ఒక్కడే తిరుగుతా చూశాను నేను. తర్వాత 2 నెలలకి నేను ప్రధానమంత్రి పదవిలో చూశాను.
దేవయ్య గౌడ గారిని ఉమ్, ఒక్కడు ఆ పార్టీకైనా వెనకమాల సీట్లో కూర్చొని నిద్రపోతూ ఉండేవారు. అదే కళ్ళతోటి ఆయన మళ్ళీ ప్రధానమంత్రి సీట్లో చూశాను నేను. ఉమ్, ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎవరూ చెప్పలేదు. రామారావు గారు 260 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి మళ్ళీ నిష్క్రమించడం చూశాను నేను. ఇవన్నీ చూసినప్పుడు ఏది ఎప్పుడు ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటిది దైవ నిర్ణయం. ఏదో పలాయనం కాదు ఇది. ఉమ్. అనుభవంతో ఈ మాటలు చెప్తున్నాను అనేటటువంటిది గ్రహిస్తే చాలు నాకు. నందమూరి కుటుంబ సభ్యుల్లో మిగతా వాళ్ళని తక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగటం లేదు కానీ సార్, విభేదాలు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు నందమూరి కుటుంబ సభ్యుల్లో తీవ్రంగా నలిగిపోయి చాలా బాధపడి ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి ఘనత పురంధరేశ్వరి గారికి దక్కుతుంది అని నేను అంటాను. నన్ను యాక్సెప్ట్ చేస్తారా? అల్టిమేట్గా జీవితం అంటే అన్ని రకాల అనుభవాలు ఉంటాయి జీవితంలో. సార్, మీరు మీరు తాత్వికం చెప్తూ తాత్వికం కాదు, నిజం కాదు, ఇది అనుభవం. అది ఉమ్, అనుభవం. జీవితంలో ఆ సమస్యలు కాకుండా మా కుటుంబంలోనే మాకు సమస్యలు ఉన్నటువంటి రోజులు కూడా మేము చూసాం. మేము నలిగినటువంటి రోజులు కూడా మేము చూసాం. అయినా తర్వాత మళ్ళీ అవి అధిగమించి స్థానం, సమాజంలో గౌరవమైనటువంటి స్థానం పొందినటువంటి స్థితి కూడా మనం చూసాం. అవి ఆ రోజు తాత్కాలికంగా ఆ రోజున ఉన్నటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని మనం అనేది కృంగిపోవడం అనేది కాదు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ఉన్నటువంటి అవకాశమో లేకపోతే ఉన్నటువంటి జీవితాన్నో సక్రమమైనటువంటి మార్గంలో నడపడానికి మనకు భగవంతుడు ఒక బుద్ధిని ఇస్తే దాన్ని ఉపయోగించుకుని ముందుకెళ్ళటం అనేది మంచి పద్ధతి అనేది జీవనం నేర్పినటువంటిది అనుకుని గడపడం అనేటటువంటిది నాకు ఇష్టమైనటువంటిది. అది నేను ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నేపథ్యంలోనే చెప్తాను ఏదైనా. సార్, కేంద్ర మంత్రిగా పురంధరేశ్వరి గారు పనిచేసిన విధానం నేను క్లియర్ కట్గా చూశాను. పార్లమెంట్లో ఆమె స్పీచెస్ విన్నాను, మిగతా వేదికల పైన తన వాగ్దాటి చూశాను. బికాజ్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకో ఇప్పుడు కాస్త గ్యాప్ బ్రేక్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఆ పూర్వ వైభవం గ్యాప్ బ్రేక్ అంటే మీకు అప్పుడున్నటువంటి మాధ్యమాలు, అప్పుడున్నటువంటి లిమిటెడ్ స్కోప్లో వేరు. నేను ఈ మధ్య ఆవిడ పార్లమెంట్లో కాన్స్టిట్యూషను 75 years దాని మీద నేను చూశాను. ఆవిడ ఒకరోజు ముందు ఆవిడ్ని, ఆ రోజు సాయంత్రం యాక్చువల్గా రేపు పొద్దున మాట్లాడాలి కాన్స్టిట్యూషన్ మీద, ఆవిడని మాట్లాడమని చెప్పేసి ఆయన పార్లమెంటరీ మంత్రి ఆవిడకి అసైన్మెంట్ ఇచ్చారు. ఓకే, కొంతమంది సెలెక్ట్ చేశారు వాళ్ళు, దాంట్లో ఆవిడని ఇచ్చారు. అది బయటికి ఎంత జరిగిందో లేదో నేను మొత్తం చూశాను. అసలు నేను రెండో రోజు సాయంత్రం 6 గంటలకు ఏమి వచ్చింది. అది పొద్దున్నుంచి మళ్ళీ హౌస్లోనే కూర్చున్నది ఆవిడ. ఎప్పుడు ప్రిపేర్ అయిందో నాకు తెలియదు. కాన్స్టిట్యూషన్ మీద ఆ రకంగా కాన్స్టిట్యూషన్లో ఉమెన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ని తీసుకుని దానిలో మాట్లాడాలి అనేది మళ్ళీ స్పెసిఫిక్ చేశారు, ఏది పడితే అది కాదు. సో దానిలో మాట్లాడింది చూసి నేను షాక్ అయ్యి, నేను ఏమో ఎట్లా ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరైనా రాసిచ్చారా ఏంటి అని చూసిన లాయర్ కాదు, పాడు కాదు. సో అంటే లేదు, నేను నైట్ అంతా నేను ఎక్సర్సైజ్ చేసుకున్నాను, నేను నెట్లో చూసుకున్నాను, మొత్తం అంతా మ్యాటర్ తీసుకున్నాను. 15 నిమిషాలు ఇచ్చారు, 15 నిమిషాలు ఎక్కడ ఇంటరప్షన్ లేదు, కాగితం లేదు, నోట్స్ లేదు, ఏం లేదు. ఎక్సలెంట్గా మాట్లాడింది. తర్వాత మొన్న మీరు 5 దేశాలకు పంపించారు కదా, మీరు చూడండి వాటిల్లో డయాస్పోరా పార్లమెంటేరియన్స్ దగ్గర, తర్వాత ఇండియన్ డయాస్పోరా దగ్గర, వాళ్ళ దగ్గర మాట్లాడాను. నాకు చాలా తృప్తినిచ్చింది. మంత్రి పదవి ఉంటే ఈ అవకాశం ఉండేది కాదు, కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడేది కాదు, ఇలా దీని మీద మాట్లాడేది కాదు, ఈ 6 దేశాల్లో వెళ్ళి అని నాకు ఎంత తృప్తినిచ్చిందనంటే, పదవి అంటే ఒక శాఖకు సంబంధించి తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళు, కాగితాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ అవకాశం భగవంతుడు అందుకనే ఇవ్వలేదని చెప్పి నేను చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను నేను. సో మీరు అన్నదానికి ఇవి ప్రచారానికి అంటే ఇక మాకు ఆవిడకేమో ఇవన్నీ తీసుకెళ్ళి సోషల్ దీంట్లో పెట్టడమో లేకపోతే ఇటువంటిదో మాకు లేదు సిస్టము. మన పని మనం చేద్దాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పద్ధతి, వచ్చిన దాన్ని సక్రమంగా నిర్వహిద్దాము అనేది ఒక సిద్ధాంతం మళ్ళీ దీంట్లో.
దీన్ని ప్రచారం చేసుకుందాము అనేటటువంటి సిద్ధాంతం లేదు. ఓన్లీ పార్టీ వాళ్ళు పెట్టమంటే సోషల్ మీడియాలో ఆవిడ క్రియేట్ చేసి ఫేస్బుక్లో వచ్చిందల్లా ఫోటో పెట్టి 2 లైన్లు రాస్తారు అంతే. అది రెగ్యులర్గా ఎవరు చేస్తూ ఉంటారు. అంత తప్పితే దీన్ని ప్రొజెక్ట్ చేయాలి, లేకపోతే మీడియా వాళ్ళని పిలుచుకుని రోజు కూర్చుని వాళ్ళతోటి తెలుసు కదా, ప్రతి వాళ్ళతోటి కూర్చుని గప్పాలు వాళ్ళు చెప్పేవన్నీ ఈని సగం టైం వాళ్ళని తీస్తే అప్పుడు వాళ్ళు ఆహా ఓహో అని రాస్తారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేస్తే దాన్ని ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ అనేది మనకు అవసరం లేదు. అది వేస్ట్ ఆఫ్ టైము, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ ఎక్సర్సైజు అనుకున్నాము. అలాగే ఉందాం అనుకున్నాము. ఉంటే ఉంటుంది, లేకపోతే మన పని, మన పిల్లలు ఉన్నారు, మన హ్యాపీ. అలాగే రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయో, ఇంకెన్ని రాజకీయ పరిణామాలకు వేదిక అవుతుందో చూద్దాం. ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీతో ఇంతే విపులంగా మాట్లాడతాను. ఈసారి మాత్రం చాలా రహస్యాలపై, చిదంబర రహస్యాలపై మాట్లాడతాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గివింగ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.